దేశంలో తెలంగాణని నెంబర్ 1 స్థానంలో అన్ని రంగాలలో తీసుకుపోయిన బీఆర్ఎస్ పార్టీగా మా నాయకులు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడుతున్న మాటలు నిజంగా తెలంగాణకే కదా గర్వకారణం. వారు చేస్తున్న పనులు మేము ఒకటే అడుగుతున్నాము, నిజంగా మీకు చేత కాకుంటే మీరు చేసేది ఒకటైనా, మేము నీళ్లు, నిధులు, నియామకాల మీద పోరాటం చేసినాం. నీళ్ళు వచ్చినాయా లేదా? 30 లక్షల టన్నులు పండే ధాన్యము ఈరోజు 3.5 కోట్ల ధాన్యం పండుతుందంటే కారణం ఎవరు? కేసీఆర్ గారు కదా. దాదాపు 1,62,000 ఉద్యోగాలు, నిరుద్యోగులు ఉన్నారు. అడగండి, 1,62,000 ఉద్యోగాలు ఇచ్చాము. నిధులు మొత్తం ఇప్పటి వరకు ఏ రంగం కూడా చక్కగా లేకుంటుండే. మొత్తం బీఆర్ఎస్ పార్టీ వచ్చినంత కదా ఒక్కొక్క వ్యవస్థని, సంస్థల్ని సరి చేసుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలించింది. అందుకే 10 సంవత్సరాలు స్వర్ణయుగం అంటారు, ఇప్పుడు రాతి యుగం జరుగుతుంది. కాబట్టి వీళ్ళ అక్రమాలు బయటపడతాయని ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి. అరే మీరు ఇచ్చిన హామీలు కదా, మేము అనలేదు. ఈ సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇస్తారా ఇవ్వరా ఒక్కడు చెప్పడు. ముఖ్యమంత్రి చెప్పడు, ఆయనే విద్యాశాఖ మంత్రి, ఆయనే హోంమంత్రి, ఆయనే మున్సిపల్ శాఖ మంత్రి. అన్నిట్లో ఉంటాయి ఉద్యోగాలు. మరి ఆయననే చెప్పాలి కదా అసలు ఇస్తామా ఇవ్వమా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారా ఇయ్యరా, దాని మీద చెప్పరు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అప్పుడైనా ఇప్పుడైనా నిరుద్యోగుల పక్షాన ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఏదైతే అవకతవకలు జరిగినాయో, మా కేటీఆర్ గారు అన్నట్టు జ్యుడిషియల్, ఇప్పుడు మా లాయర్ గారు కూడా అన్నారు, ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. వీళ్ళు ఎవరున్నారో అసలు రేవంత్ రెడ్డే ఉన్నాడు. ఎందుకంటే యథా రాజ తదా ప్రజ అంటారు. 60 లక్షలతోటి నోటుకు ఓటు కేసులో దొరికిన ఒక దొంగ చేతులు తాళ్ళం ఉంటే ఒక గిట్లనే ఉంటాయి. కాబట్టి మీ పరిపాలన అస్తవ్యస్తం. మీరు చేసేది ప్రతిదీ టీజీపీఎస్ అనేది ఫెయిల్ అయిందని చెప్పింది, అది కాదని మీరు చెప్పండి. లేదు అది చాలా బ్రహ్మాండంగా చేసింది, హైకోర్టు తప్పు చేసిందని చెప్పండి. లేదు, ఏది చెప్పకుండా విద్యార్థుల, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? దాంతోపాటు తెలంగాణ పరువు తీస్తున్నారు. ఒక రాసిన ఎగ్జామే రద్దు అవుతుందంటే, హైకోర్టే చెప్పిందంటే ఏమన్నట్టు అర్థం. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఆలోచిస్తున్నారు. వీళ్ళు నయవంచక పాలన జరుగుతున్నది, ప్రజల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అన్ని వర్గాలని ఇబ్బంది పెట్టినట్టే, వృద్ధులని, మహిళలని, నిరుద్యోగులని, విద్యార్థులని, రైతులని అందరిని మోసం చేసినట్టే ఇప్పుడు నిరుద్యోగుల్ని కూడా మోసం చేసి. ఒక నిమిషం రామూర్తి గారు, మీరు చెప్పండి. రవికుమార్ గారు, వాస్తవానికి ఎన్ని ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది? ఇప్పటి వరకు ఏం చేసింది? దీంట్లో నిరుద్యోగ చేసి మరి తెలంగాణ రాష్ట్ర నాయకులుగా ఏం చెప్తారు? అంటే మనం ఎక్కడ మోసం స్టార్ట్ అయిందంటే, మమ్మల్ని మోసగించడం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎలక్షన్స్ కంటే ముందే స్టార్ట్ అయింది. ఎట్లా స్టార్ట్ అయింది అంటే, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ప్రభుత్వ ఖాళీలు ఎన్ని ఉన్నాయి? 1,80,000 మాత్రమే ఖాళీలు ఉన్నాయి. అక్కడ మోసపోయాం. ఆ తర్వాత అయిపోయింది, ఇంకా మీకు గ్రూప్ 1లో 1:100 ఇస్తాము అని చెప్పారు. పాత గ్రూప్ అయినా కాబట్టి మీరు సెలెక్ట్ అయిన దాంట్లో 1:100 ఇస్తామని చెప్పారు. అక్కడ ఇవ్వలేదు, అదొక రకంగా మోసపోయాం. ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ ఇస్తాము, తప్పకుండా మీరు చదువుకోండి అని చెప్పారు. అప్పుడు కూడా మాకు చాలా హ్యాపీ అనిపించింది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు కదా, నేను అదే చెప్పుకున్నాను. 2 దఫాలుగా మీకు భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండ్రు. దాంట్లో ఒక్క నోటిఫికేషన్ లేకుండానే మన పిండ ప్రధానం కూడా పెట్టినాము. సంవత్సరం అయింది కాబట్టి ఒక్క నోటిఫికేషన్ లేదు. ఇయర్ వైజ్ గా జాబ్ క్యాలెండర్ ఉంటుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 21 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఒక టీచర్ జాబ్లని 5,900 మాత్రం కలిపిండ్రు. మిగతా హెల్త్ సెక్టర్ లో దాన్ని కలిపిండ్రు, కలిపి నియామక పత్రాలు ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఒక హెల్త్ సెక్టర్ లో నర్సింగ్ ఆఫీసర్స్ ఒక